నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. ఈరోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సమ్రీన్. సార్, కొడాలి నాని రాబోయే రోజుల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? చంద్రబాబు గారు చేసిన సభలో హిట్ అయిన తర్వాత ఏమైనా మారే అవకాశాలు ఉన్నాయా? సో ఒకటేంటంటే రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. పరిస్థితులకు అనుగుణంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే వాళ్ళ అభ్యర్థులు మార్చుకోవడం కానీ లేదంటే వాళ్ళ వ్యూహాలు మార్చుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి గుడివాడలో చంద్రబాబు నాయుడు సభ చూస్తే కనుక ఆ సభ హిట్ అయిందని చెప్పి టాక్ వస్తుంది. రా కదలిరా అనేటువంటి ఒక పేరుతోటి చంద్రబాబు నాయుడు కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 లోక్సభ స్థానాల పరిధిలో ఈ సభల్ని నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా గుడివాడలో ఆయన గురువారం రోజున ఈ రా కదలిరా అనేటువంటి సభను నిర్వహించడం జరిగింది. అది అనూహ్యమైనటువంటి రీతిలో సక్సెస్ అయింది. కానీ అంతకంటే ముందు, ఈ సభ కంటే ముందు కొడాలి నాని మాజీ మంత్రి ఆయన ఇచ్చినటువంటి సవాల్ ఏంటంటే ఆ సభలో 5,000 మంది కంటే ఎక్కువ హాజరైతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అనేటువంటి ఒక సవాల్ని విసరడం జరిగింది. ఈ సభ చూస్తే కనుక ఆల్రెడీ పెద్ద సంఖ్యలో దాదాపు ఒక 30-40 వేల మంది పైగా వచ్చారని చెప్పి అంచనా వేస్తుంది తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా. సో కొడాలి నాని ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి కొన్ని 10 రెట్లు ఎక్కువ వచ్చారు జనం. కాబట్టి అతను రాజకీయాల నుంచి తప్పుకోవాలి ఆయన చేసినటువంటి సవాల్ ప్రకారం అనేది తెలుగుదేశం పార్టీ చెప్తూ ఉంది. సో అక్కడ ఆల్రెడీ రాము తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇన్ఛార్జి గుడివాడ ఇటీవలనే అనౌన్స్ చేశారు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి గుడివాడలో. ఈ క్రమంలో కొడాలి నాని వర్సెస్ రాము వెళ్తుంది ఎన్నికలు గుడివాడ కేంద్రంగా చేసుకుని ఈసారి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలిచడం అవకాశం ఉంది అనేది వినిపిస్తూ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు కొడాలి నానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా, పోటీ చేసే అవకాశం ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనేది కూడా వినిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ఐపాక్కు సంబంధించినటువంటి సర్వేలనే నమ్ముతూ ఉంటారు, ఐపాక్కు సంబంధించిన నివేదికలనే నమ్ముతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి. వాటిని చూసిన తర్వాతనే అభ్యర్థులను మార్చుకుంటూ ఉన్నారు. ఇప్పటికే 3 విడతలుగా ఆయన 50 మందికి పైగా మార్చేశారు, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అభ్యర్థుల్ని. రాబోయేటువంటి రోజుల్లో 4, 5, 6 ఇలా ఎన్ని జాబితాలు వస్తాయో తెలియనటువంటి పరిస్థితి. ఆ జాబితాల్లో కొడాలి నాని కూడా ఉండేటువంటి అవకాశం ఉందేమో అనేటువంటి ఒక టాక్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే గుడివాడ నియోజకవర్గంలో ప్రత్యేకించి సామాజిక వర్గ ఈక్వేషన్ తీసుకుంటే కమ్మ సామాజిక వర్గం బలంగా ఉంటుంది అక్కడ, ఆ తర్వాత కాపు సామాజిక వర్గం, ఆ తర్వాత యాదవ సామాజిక వర్గం బలంగా ఉంటుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నాయి కాబట్టి కాపు కమ్మ సామాజిక వర్గాలు రెండూ కూడా కొడాలి నానికి దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. పూర్వము కొడాలి నానికి కమ్మ కాపు సామాజిక వర్గాలు రెండూ కూడా సపోర్ట్ చేసే కాబట్టి ఆయన వరుసగా గెలవడం జరిగింది. ఈసారి అలాంటి పరిస్థితి ఉండదు అనేది ఐపాక్ ఇచ్చినటువంటి సర్వే సారాంశం. దాన్ని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి రాబోయేటువంటి రోజుల్లో అసలు కొడాలి నానికి టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. దానికి బలం చేకూరేలా చంద్రబాబు నాయుడు నిర్వహించినటువంటి సభ సక్సెస్ అయింది. ఆ సభ సక్సెస్ అయిన తర్వాత వ్యూహాలను మార్చుకునే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వ్యూహాలను మార్చుకొని అక్కడి నుంచి బీసీకి అవకాశం ఏమైనా ఇచ్చే ఉందా, టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ అనేది సపోర్ట్ చేస్తాయి ఆ సామాజిక వర్గాలు అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన. అది నిజంగా కాకపోవచ్చు, బట్ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన. సో అందుకే ఆయన అక్కడ సామాజిక ఈక్వేషన్ కనుక తీసుకుంటే కనుక ఆయన ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన కొడాలి నాని ఉన్నారు కాబట్టి ఆయనకు బదులుగా ఆయన ప్లేస్లో యాదవ సామాజిక వర్గానికో లేదా బీసీ సామాజిక వర్గంలో ఉండేటువంటి ఎవరో ఒకరికి ఇచ్చేటువంటి అవకాశం ఉందా అనేది ఒకటి వినిపిస్తుంది. ఇస్తారేమో అనేది కూడా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో వినిపిస్తున్నటువంటి ఒక టాక్ కూడా. ఎందుకనంటే పక్కనే ఉన్నటువంటి మచిలీపట్నం నుంచి పేరుని నాని బలమైనటువంటి లీడరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అలాగే జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు, వీరాభిమాని. ఆయన్నే మార్చేశారు అక్కడ. ఆయన మార్చి ఆయన కుమారుడికి అక్కడ ఇవ్వడం జరిగింది, రీప్లేస్ చేయడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు కొడాలి నానిని ఉంచరా అక్కడ అనేది ఒకటి అనిపిస్తుంది. కొడాలి నాని మీద ఎందుకు అంత నెగిటివ్ వచ్చింది ఆ నియోజకవర్గంలో అంటే కొడాలి నాని సంక్రాంతి సందర్భంగా క్యాష్ను ఆడించారు. ఆ సందర్భంగా ఆయన మీద అనేకమైనటువంటి ఆరోపణలు రావడం జరిగింది. వల్లభనేని వంశీ కొడాలి నాని ఇద్దరు కూడా స్నేహితులు, వాళ్ళిద్దరు కలిసి అక్కడ క్యాష్ను ఆడించారు. క్యాష్నోకి అనుమతులు లేవు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో, ఒక గోవాలోనే ఉన్నాయి. గోవా తరహాలో క్యాష్ను ఆడించారు కాబట్టి వాళ్ళ మీద అప్పట్లో కంప్లైంట్స్ వెళ్ళాయి, రాష్ట్రపతి వరకు కంప్లైంట్స్ తీసుకెళ్లారు తెలుగుదేశం పార్టీ. దానికంటే ముందు
కొడాలి నాని చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ని కానీ వ్యక్తిగతంగా దూషిస్తూ అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉపయోగిస్తూ మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలే వినరానటువంటి పదాలను వాడుతూ ఆయన వ్యతిరేకత తీసుకొస్తున్నారు, ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చుకున్నారు అనేటువంటి అభిప్రాయం ఉంది తాడేపల్లి క్యాంప్ హౌస్లో. అందుకే క్యాబినెట్లో మొదటి క్యాబినెట్లో ఉన్నటువంటి కొడాలి నానిని ఆ నెక్స్ట్ క్యాబినెట్లో తొలగించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. దాని కంటిన్యూషన్లో సంక్రాంతికి సంబంధించిన సంక్రాంతి సంబంధించి క్యాష్ను ఆడించడం, దాని వ్యతిరేకత రావడం ఆయనకి. ఆ తర్వాత అక్కడ కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి ఒక ఫర్ము ఏర్పాటు చేసి అక్కడ ఏదో పబ్లిక్ నుంచి అమౌంట్ వసూలు చేసి కుంభకోణానికి పాల్పడ్డారని ఇంకొక ఆరోపణ రావడం కూడా జరిగింది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళ మీద ఆరోపణలు రావటం, ప్రజా వ్యతిరేకత వాళ్ళ మీద ఉంది అనేటువంటి ఒక రిపోర్టు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది అనేది ఇప్పుడు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో జరుగుతున్నటువంటి చర్చ. సో ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నిర్వహించినటువంటి రా కదలరా అనేటువంటి సభ సూపర్ సక్సెస్ అయిందని చెప్పి చెప్పుకోవచ్చు. మామూలుగా అక్కడ ఫెయిల్ అవుతుందని చెప్పి అనుకున్నారు. గతంలో కూడా 2-3 సార్లు సభ పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం చేసి సభ పెట్టకుండానే వాయిదా పడింది రకరకాల కారణాల ద్వారా. ఇప్పుడు సభ పెట్టారు. సభ పెట్టిన తర్వాత ఆ సభ అనూహ్యమైనటువంటి సక్సెస్ అయ్యింది. కాబట్టి అక్కడ ప్రజల్లో మార్పు వచ్చింది, ప్రజలు కొడాలి నానికి వ్యతిరేకంగా ఉన్నారు అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్ద ఉంది. ఆ కారణం చేత అసలు ఆయనకి టికెట్ ఇస్తారా ఇవ్వరా అనేటువంటి ఒక సందేహం. ఒకవేళ ఇచ్చినప్పటికీ అక్కడ ఈసారి గెలిచేటువంటి సిచ్యువేషన్ ఉందా అనే దాని మీద కూడా వాళ్ళు చర్చించుకుంటున్నారు. అందుకే రాజకీయాల్లో ఎప్పుడైనా సరే పరిణామాలు మారిపోతూ ఉంటాయి. సో ఈ పరిణామాలు మారిపోయే కొద్ది వాళ్ళ ఈక్వేషన్స్ కూడా మారిపోతూ ఉంటాయి. కాబట్టి కొడాలి నాని అసలు అక్కడ ఉంటారా ఉండరా పోటీలో అనేది ఒకటి వినిపిస్తూ ఉంది. సో చంద్రబాబు నాయుడు అయితే మాత్రం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, రాబోయే 20 రోజుల్లో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. అక్కడ కొడాలి నాని ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది కూడా ఆయన కూలంకుషంగా చెప్పారు. అక్కడ హాజరైనటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రతిస్పందన కూడా సానుకూలంగా ఉంది తెలుగుదేశం పార్టీకి. సో దీంతో అక్కడ రాజకీయ పరిణామాలు మారుతున్నటువంటి సందర్భంగా సో కొడాలి నాని మీద జగన్మోహన్ రెడ్డి కొంత వ్యతిరేకంగా ఉన్నారు, కొంత ఆగ్రహంగా కూడా ఉన్నారు అనేది కూడా తెలుస్తూ ఉంది. సో ఇంకా తట్టాబుట్టా సర్దుకుని కొడాలి నాని మరో ప్లేస్కి వెళ్తారా లేదంటే ఈ ఎన్నికల వరకు దూరంగా ఉంటారా అనే టాక్ కూడా ఇప్పుడు లేటెస్ట్గా వినిపిస్తుంది. ఆయన చెప్పిన దాని ప్రకారం 5,000 మందికి పైగా హాజరైతే తాను రాజకీయాల నుంచి విరమించుకుంటానని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఆయన తట్టాబుట్టా సర్దుకునే అవకాశం ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీలో వినిపిస్తూ ఉంది. అలాగే క్యాంప్ ఆఫీసులో తాడేపల్లిలో కూడా సర్వేల్లో వెనకబడ్డారనేది సారాంశం. సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇతన్ని ఎంకరేజ్ చేయరు, ఎందుకంటే అత్యంత క్లోజ్గా ఉండేటువంటి వాళ్ళని కూడా దూరంగా పెట్టారు కాబట్టి ఇతను కూడా దూరంగా ఉంది. సో ఇంకా తట్టాబుట్టా సర్దుకుని కొడాలి నాని మరో ప్లేస్కి వెళ్తారా లేదంటే ఈ ఎన్నికల వరకు దూరంగా ఉంటారా అనే టాక్ కూడా ఇప్పుడు లేటెస్ట్గా వినిపిస్తుంది. ఆయన చెప్పిన దాని ప్రకారం 5,000 మందికి పైగా హాజరైతే తాను రాజకీయాల నుంచి విరమించుకుంటానని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఆయన తట్టాబుట్టా సర్దుకునే అవకాశం ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీలో వినిపిస్తూ ఉంది. అలాగే క్యాంప్ ఆఫీసులో తాడేపల్లిలో కూడా సర్వేల్లో వెనకబడ్డారనేది సారాంశం. సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇతన్ని ఎంకరేజ్ చేయరు, ఎందుకంటే అత్యంత క్లోజ్గా ఉండేటువంటి వాళ్ళని కూడా దూరంగా పెట్టారు కాబట్టి ఇతను కూడా దూరంగా పెడతారనేది వినిపిస్తుంది. సో ఒక టర్న్ రా కదలిరా సభతోటి ఒక టర్న్ తీసుకుంది గుడివాడ రాజకీయం అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.